హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య టేస్ట్ అండ్ ట్రెడిషన్స్. విజయశ్రీ జంజాల పాపేశాస్త్రి గారు రచించిన గ్రంథం. అందులో అర్జునుడు ఇలా అంటున్నాడు. ఈ పద్యాలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీకృష్ణుడి మాటలు విన్నాక అర్జునుడు ఇలా అంటున్నాడు. పచ్చని రాజవంశవని పాడనరింపజనించినాడు, కార్చిచ్చైరేడు సూతసుతు స్నేహము దానికి తోడు, గాడుపై కచ్చెలు రేపెనా శకునిగాడు, రగుల్కొనె మంట మింట వెవ్వచ్చుని వింటనింక శరవర్షము తప్పదు విశ్వశాంతికై. ఆ సభయందురా సభములట్లు లతాంగినిలాగి కౌరవుల్ చేసిన చేతలున్, కుటిల జిహ్వులు కోసిన కోతలున్ మదిన్ కోసిన కోతలై చెరగకున్నవి, వారికి వారికిన్ వ్రాసిన వ్రాతలే ఇక ధనంజయ శాత శరప్రఘాతముల్. అంధుడు వృద్ధరాజట మదాంధుడటే యువరాజు, రాజసంబంధులు ద్యోతబంధులటే మంచికి మార్గమికెట్లు, గాఢ గర్వాంధ తమస్తమస్వినుల స్వార్థ పిశాచము గజ్జెకట్టగా, సంధిలునయ్య సంధి కొనసాగునటయ్య నయ ప్రయత్నముల్. పచ్చని రాజవంశం అనే వనాన్ని నాశనం చేయడానికి దుర్యోధనుడు పుట్టాడు. కర్ణుడు స్నేహం దానికి తోడైంది. దానికి గాడ్పులా శకునిగాడు ఆ మంటలను ఎగదోశాడు. ఇంకా పైన మంటలు రగులుకున్నాయి. ఇంకా మంటలను చల్లార్చాలంటే ఈ అర్జునుడి వెంటి బాణవర్షం కురవక తప్పదు అని అర్జునుడు అంటాడు. ఆ సభలో తోడేళ్లలా కౌరవులు ద్రౌపదీదేవిని లాగి చేసిన చేతలు, కోసిన కుటిలమైన కోతలు నా మదిని కోసిన కోతలై అలా గుర్తుండిపోయాయి. ఇకపై వారికి రాసిన రాతలే నా చేత ప్రయోగింపబడే ఈ శరప్రఘాతాలు అని అర్జునుడు కోపంగా చెప్తున్నాడు. ఇంకా ఇలా అంటున్నాడు అర్జునుడు. వృద్ధరాజు ధృతరాష్ట్రుడు కళ్ళు లేక అంధుడు, మదముతో అంధుడైన యువరాజు దుర్యోధనుడు, రాజసంబంధులందరూ ద్యోతబంధులట. ఇక మంచి ఏమి జరుగుతుంది? సంధి ఎలా జరుగుతుంది? మంచి ప్రయత్నాలు సంధి ప్రయత్నాలు ఫలిస్తాయా అని అర్జునుడు అంటాడు. తర్వాత నకులుడు ఇలా అంటున్నాడు. ఘోషయాత్ర నాటి కురుకులాభరణంబు తెలుసుకొనడు పాండవుల బలంబు, చిత్రసేన కఠిన శృంఖలా సంబద్ధ హస్తయుగళి గుర్తులైన లేవో, విరటు గోగణంబు మరలించు సమయాన పార్థు వలన వీపు బ్రద్దలగుట, మరచిపోయిరేమో కురువీరులొక మాటు తలలు తడువుకొన్న తలపు వచ్చు. ఘోషయాత్రకు వెళ్ళిన సమయంలో దుర్యోధనుడికి పాండవుల బలం ఎలాంటిదో తెలియదా? చిత్రసేనుడు బంధించిన గుర్తులు చేతులకైతే మాసిపోయి ఉంటాయి, కానీ అవి ఆ అవమానాన్ని ఎలా మర్చిపోగలిగాడు? అప్పుడు అర్జునుడే కదా రక్షించాడు. ఉత్తర గోగ్రహణం సమయంలో విరాటుడిని పశువులను మరల్చడానికి కురువీరుల వీపులు బద్దలు కొట్టినవాడు అర్జునుడే కదా. ఆ విషయం మర్చిపోయారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.